ముందుకెళ్ళి పెట్టుకో. మొన్న చెప్పేది స్కూలింగ్ దాన్ని సమర్పయామి. మీరు కొత్తవి దారాలు తెచ్చుకొని కాదు, ఆ దారాలు దేవుడి దగ్గర పెట్టండి. ఓం శివాయ మహా మహేశ్వరాయ మహాభవే మహాజ్ఞాని మహాశ్రేకాయ మహావాసుదేవాయ మహా రూపాకాయ మహాపక్షనే మహానిర్వైకాయ మహాశంకరాయ మహాశివాయ महेश्वराय महापादौ पूजयामि. ईश्वराय महालिंगे पूजयामि. कामरूपाय महाजान्नी पूजयामि. हराय महागुरु पूजयामि. त्रिप्रान्तकाय महागुह्यं पूजयामि. विद्वान् पुमान् पुमागं संपरिपाद विश्वतः हरिद्रा कुंकुमादि परिमल द्रव्याणि समर्पयामि. पसुपु कुंकुम वेंडी. पुष्पावते कसोवते परिणीर फलावता अश्वायव सजेत्वनेर्वेया पुष्पमालिकां समर्पयामि. మీ దగ్గర ఏమైనా పూలదండ ఉంటే పూలదండ వేయండి, లేదంటే రెండు విడి పూలు వేయండి. పుష్పమాలికాం సమర్పయామి. అత పుష్పైః పూజయామి. అమ్మ మీదేమే Orang Maha Semangat Kagai Maha Zagai Maha Bersabarai Maha Basmo Dhuri Gai Maha Sama Kayai Maha Dharmayai Maha Sri Maha Maha Neswarai Maha Sarvajnyai Maha Samakwe Maha Pinakne Maha Skaguriyami Shivai Maha Budapuriyami Digandhai Maha Jakapuriyami Virubhakshay Maha Maha Jagadai Maha Nalakarai Maha Mahadile Maha Srimai Maha నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో కార్తీక మూడవ సోమవారం కోటి సోమవారం చాలా విశేషంగా భక్తుల సందడితో విశేషంగా పూజాధికాలు అన్నీ కూడా వైభవంగా జరుగుతున్నది. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయం తెరవబడి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి సంపూర్ణమైనటువంటి రుద్రాభిషేకాన్ని ఏర్పాటు చేయటకు సామూహిక రుద్రాభిషేకము, అట్లాగే కేదారేశ్వర నోములు, అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్టుకు అన్ని రకములైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి భక్తులకి కావలసినటువంటి అన్ని పూజలు వ్రతాలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరింపచేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే వచ్చినటువంటి భక్తులు తెల్లవారుజాము నుంచి ఇక్కడ కోనేరు మన క్షేత్రంలో ప్రధానం కాబట్టి కోనేట్లో అందరూ కూడా కార్తీక స్నానం ఆచరించి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి తులసి వృక్షము, తులసి చెట్టు, అట్లాగే నాగలింగ వృక్షము, ఉసిరి చెట్టు వద్ద మహాలక్ష్మి స్వరూపంగా భావన చేసి దీపములు వెలిగించి సాలగ్రామ దానములు చేస్తూ విశేషంగా ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని మహానంది క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆచరిస్తున్నారు. ఈ యొక్క ఫలం అనేటువంటిది అందరికీ కలిగి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామికి ప్రత్యేక పూజాధికాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది.